నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రిమాండ్ పులి పొన్నవోలుకి హైకోర్టులో మొట్టికాయలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కదా, సిబిఐ కేసులు, అలాంటి వాటిల్లో నుంచి బయటపడేయటానికి శాయశక్తులా ప్రయత్నించిన వ్యక్తి అన్నమాట ఈయన. సో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కూడా సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చాలి అని చెప్పేసి వాదించి రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేకపోయినా ఆయన పేరును తీసుకొచ్చి సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించిన ఘనత ఈయనకి మాత్రమే దక్కుతుంది. అయితే ఈ మాట అంటోంది నేను కాదు. గతంలోనే షర్మిల నొక్కి మరీ చెప్పారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మా నాన్న పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చే విధంగా కోర్టుల్లో కేసులు వేసింది ఆయనే, జగన్మోహన్ రెడ్డే అలా చేయించారు, అందుకే ఆయనకి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్వకేట్ జనరల్గా పదవిని కూడా కట్టబెట్టారు అని చెప్పేసి 2019 ఎన్నికల్లో జరిగిన సంఘటనని ఆవిడ మొన్న ఈ మధ్య గుర్తు చేసుకున్నారు. సో మొత్తం మీద చూస్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీ కోసం ఎంత లాయల్గా పనిచేయాలో అంత లాయల్గా పనిచేస్తుంటారు. ఎంత అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమరావతి భూసేకరణ కోసం ఒకటి జరుగుతోంది కదా, యుద్ధమే జరుగుతుంది పెద్ద స్థాయిలో. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే కొంతమంది రైతులు వాళ్ళ భూముల్ని ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 2014 నుంచి 2019 మధ్య భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా లేకుండా రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చేశారు. కానీ మధ్యలో అక్కడక్కడ ఒక 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు లేదా మహా అయితే ఒక 4,000 ఎకరాలు ఉంటుందేమో, అక్కడక్కడ రైతులు వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ భూముల్ని ఇవ్వకుండా అలాగే వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు నిర్మాణాలన్నీ ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అమరావతి పనుల్ని వేగవంతం చేశారు, నిధుల్ని కూడా తీసుకొచ్చారు ప్రపంచ బ్యాంకు నుంచి. సో ఈ క్రమంలో పనులు జరుగుతున్న క్రమంలో వాళ్ళు కోర్టుల్లో కేసులు వేశారు. మేము భూములు ఇవ్వము, మా భూములు ఇవ్వము అని చెప్పేసి అడ్డుపడుతున్నారు. యాక్చువల్గా భూసేకరణ చట్ట ప్రకారం అందరూ భూములు ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వానికి భూములు అవసరమైతే ఆ భూములు తీసుకోవచ్చు కూడా. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటి ప్రకారం తీసుకునే హక్కు అర్హత ప్రభుత్వానికి కూడా ఉంటుంది. సో ఈ క్రమంలోనే కోర్టులో కేసులు కూడా నలుగుతున్నాయి. అయితే ఈ కేసులు ఒక పక్క నలుగుతున్న క్రమంలోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఒక వ్యక్తి వేశాడు. భూసేకరణ చెల్లదు, చేయకూడదు, అమరావతిలో రైతులను ఇబ్బంది పెట్టి ప్రభుత్వం భూములు తీసుకుంటుంది, అది చెల్లదు, నిలిపివేయండి అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక వ్యక్తి వేశాడు. రైతులు కూడా వేయలేదు, రైతుల తరఫున వేరే వ్యక్తి థర్డ్ పార్టీ పర్సన్ వేశాడు. ఆ థర్డ్ పార్టీ పర్సన్ వేసిన కేసుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు టేకప్ చేసి వాదిస్తున్నాడు. సో ఈ క్రమంలోనే హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అదేంటనే చూద్దాం. అమరావతి రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ పరిధిలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణార్హతపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లాలోని సిఆర్డీఏ పరిధిలో 3 మండలాల్లో భూసేకరణ కోసం అధికారులు జారీ చేసిన మొత్తం 57 ప్రాథమిక తుది నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ నెడమర్రకు చెందిన జంగా నాగిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. సో ఆ టైంలో ఏం జరిగిందనే చూద్దాం. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ భూసేకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు తమ సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకురాలేకపోతున్నందున వారి తరఫున ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశామని తెలిపారు. నిజానికి ఇది శుద్ధ అబద్ధం అనమాట. ఆల్రెడీ రైతులు వాళ్ళు వేసే పిటిషన్లు వాళ్ళు వేశారు, కానీ వీళ్ళు మరో పిటిషన్ వేస్తూ కూడా ఇలా వాళ్ళు కోర్టును ఆశ్రయించలేకపోతున్నందుకే తామొచ్చామన్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఈ వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. పిటిషనర్కు భూసేకరణ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఏమిటని ప్రశ్నించింది. వ్యక్తిగత హక్కులకు సంబంధించిన భూసేకరణ అంశాల్లో ప్రజాహిత వ్యాజ్యం ఎలా దాఖలు చేస్తారని నిలదీసింది. మరి నిజమే కదా, ఈ మాత్రం ఆలోచన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి రాలేదా? సీనియర్ న్యాయవాది అని చెప్పుకుంటారు కదా, అసలు లా చదువుకున్నారా లేదా ఈయన అని చెప్పి కూడా బయట ఈయన మీద సెటైర్లు వినిపిస్తున్నాయి. పైగా కోర్టు హాల్లో ఈయన వాదనలు వినిపిస్తున్నప్పుడు రూల్ ప్రకారం, లా ప్రకారం వాదనలు వినిపించకుండా ఈయన ఇష్టానుసారంగా ఈయన రాజకీయపరమైన
వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వాదనల్లాగా వినిపిస్తూ చేస్తుండటంతో వెనకాల ఉండే జూనియర్ లాయర్లు కూడా నవ్వుకుంటున్నారట. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏంటి సీనియర్ లాయర్ అయి ఉండి ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఆయనకు ఆలోచన పాడు ఏమైనా ఉందా, బుర్రలో గుజ్జుందా అని కూడా వెనకాల నుంచుని జోకులు వేసుకుంటున్నారట జూనియర్ లాయర్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉండగా వెనకాల జరిగిన సంఘటనలు ఇవి అని చెప్పేసి చెప్తున్నారు. బయట ఇదే టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటికే ఈ భూసేకరణపై అభ్యంతరాలు ఉన్న పలువురు రైతులు, భూ యజమానులు హైకోర్టుని ఆశ్రయించి వేరువేరు వ్యాజ్యాలు దాఖలు చేశారని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. నేను చెప్పాను కదా ఇందాకే, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది రైతులు భూమి ఇవ్వకుండా ఆపుకుని దాని మీద కోర్టును కూడా ఆశ్రయించారు. వాళ్ళు భూసేకరణ చేస్తారు ప్రభుత్వం వాళ్ళని తెలిసిన వెంటనే వీళ్ళు ముందుగానే కోర్టుకు వెళ్ళారు. సో ఆ విషయాన్ని అడ్వకేట్ జనరల్ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితిలో అదే అంశంపై మరో పిల్లు కోర్టులో ఎందుకు వేస్తున్నారని జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రజాహిత వ్యాజ్యాల పరిధి, వాటి నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు మరోసారి అధ్యయనం చేసి వాటి ప్రకారం వాదనలు వినిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. అంటే చాలా చక్కగా మొట్టికాయలు వేసింది. ఆ మొట్టికాయలు కూడా ఎలా వేసింది చూసారా? అధ్యయనం చేసి వాటి ప్రకారం వాదనలు వినిపించాలి, చట్టపరమైన నిబంధనలు తెలుసుకోండి అని. అంటే చదువుకున్నారా లేదా అసలు ఇంకోసారి పుస్తకాలు తిరగేసి నిబంధనలన్నీ చూసుకొని వాటి నిబంధనలకు అనుగుణంగా మీరు కేసులు వేయండి అని చెప్పేసి చాలా చక్కగా ఒద్దికగా మొట్టికాయలు వేసింది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టు. ఇక విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇది రాజకీయ వేదిక కాదు, కోర్టు ఆఫీసర్గా న్యాయవాది న్యాయస్థానానికి నిజాయితీగా సహకరించాలి అని స్పష్టం చేసింది. ఎలా పడితే అలా మాట్లాడొద్దు, ఏ కేసులు పడితే ఆ కేసులు వేసి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అన్నట్టుగా చెప్పింది. పైగా బాధ్యతతోటి మెలగండి మీరు అని కోర్టు హెచ్చరించిందని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రజాహిత వ్యాజ్యాలను వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదన్న సందేశాన్ని కూడా పరోక్షంగా ఇచ్చింది. పిల్ విచారణార్హతపై సమగ్ర వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను వాయిదా వేసింది. అంటే నాకు తెలిసి మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకొని రాలేదు, ఇంకొకసారి ప్రిపేర్ అయ్యి వస్తాం, ఇలాంటి పిటిషన్లు వేయాలంటే మరి ఆల్రెడీ వేశాం కాబట్టి ఇంకోసారి చెక్ చేసుకుని వస్తామని అడిగినట్టున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. అందుకనే సరే చూసుకునే రండి అని చెప్పి వాయిదా వేసినట్టుంది. ఇక ఈ కేసులో ముందుగా పిల్ విచారణ అర్హతపైనే నిర్ణయం తీసుకున్న తరువాతే అసలు భూసేకరణ నోటిఫికేషన్ల చట్టబద్ధతపై విచారణ కొనసాగనున్నట్లు స్పష్టమైంది. సో మొత్తం మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరోసారి కోర్టు సమక్షంలో న్యాయవాదితోటి సక్సెస్ఫుల్గా మొట్టికాయలు తిని బయటకు వచ్చారు అన్నది మాత్రం తేట తెల్లంగా అర్థమవుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎందుకని అమరావతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూనే ఉంది? 2024 ఎన్నికల ఫలితాన్ని చూశాం కదా. సో అప్పట్లో వీళ్ళు ఏమన్నారు? మొదట్లో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానులు అంది. 3 రాజధానులు కాస్త 2023-24 వచ్చేసరికి విశాఖే రాజధాని అంది. అమరావతి రాజధానిగా వద్దు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే పరిపాలనా ప్రాంతమే రాజధాని కింద కన్సిడర్ చేయాలి, అదే రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విశాఖ వెళుతున్నాను, విశాఖే రాజధాని అన్నారు. అదే ఎజెండాతో మేము ఎన్నికలకు కూడా వెళుతున్నాం అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. మరి ఏమైంది? 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా కూడా కూటమికి అధికారాన్ని కట్టబెట్టారంటే మేము అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నామని ప్రజలు నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా వైసీపీకి చెప్పేసినట్టే కదా. ఇంకా అమరావతికి అనుకూలంగా ఉండాల్సిన వైసీపీ మరి ఎందుకని వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది? అంటే అమరావతి డెవలప్ అయితే, రాజధానిగా అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుంటే ఆ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడుకు వెళుతుంది, ఇక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ ఘనత దక్కదు అనే ఒక భయంతో ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన శ్రేయస్సు కోసం కేసులు వేస్తున్నారనుకోవాలా? అలాగే కొంతమంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో బోలెడంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, మరి అమరావతి డెవలప్ అయితే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుతుందేమో, అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు, అమరావతిని తొక్కేయాలని చూస్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజానికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే అమరావతి కూడా డెవలప్ అయితే ఏముంది ఇబ్బంది? ఇక్కడ కొనుక్కునేవాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు, అక్కడ కొనుక్కునేవాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే బెంగళూరులో ఏమైనా పడిపోయిందా? బెంగళూరులో కూడా బాగానే ఉంది, మెడ్రాస్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగానే ఉంది. ఏ రాష్ట్రంలో ఉండే వ్యాపారం ఆ రాష్ట్రంలో ఉంటుంది తప్ప ఇక్కడ అలాంటిదేం ఉండదు.
కాబట్టి హైదరాబాదులో ఎలాగైతే డెవలప్మెంట్ జరిగిందో, హైదరాబాద్ ఎలాగైతే ఒక మహానగరంగా తీర్చిదిద్దబడిందో, అలాగే ఇప్పుడు కూటమి సర్కారు ఈ అమరావతిని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్ది తీరుతుంది. మీరు దానికి సహకరిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అయినా మీకు ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది, లేదంటే ఈసారి కూడా ప్రతిపక్ష హోదా దక్కదు అని చెప్పి కొంతమంది పొలిటికల్ అనలిస్టులు జగన్మోహన్ రెడ్డికి హితవు పలికినా కానీ ఇంకా వైసీపీ మావిగన్ అని పట్టుకునే వేలాడుతుంది. సో దానికి తగ్గట్టు ఇక్కడ అమరావతికి వ్యతిరేకంగా, అమరావతిలో భూసేకరణకి వ్యతిరేకంగా, అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా, అమరావతి అభివృద్ధికి వ్యతిరేకంగా కేసులు కూడా వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితమైన న్యాయవాది, సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సో మరి దీన్ని మీరు ఎలా చూస్తారో, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.